జగన్కి త్వరలో షాక్ తగలబోతోందా? అవును అంటున్నది ఈనాడు. మద్యం కుంభకోణం కేసులో వీళ్ళు రాశారంటే ఖచ్చితమైన సమాచారం ఉంటుంది. వీళ్ళు ఈడీ సిబిఐలో వీళ్ళ మనుషులు బాగా ఉంటారు, వీళ్ళకి సమాచారం ఎప్పటికప్పుడు వస్తుంటుంది. జగన్ మీద గతంలో కూడా వీళ్ళు రాసినప్పుడు నిజంగానే అతని మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసినారు. అప్పట్లో ఏమీ లేకపోయినా కూడా పెట్టారంటే ఇప్పుడు గ్యారంటీగా పెడతారు. ఇప్పుడు తాజాగా చూస్తే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అంతిమ లబ్ధిదారు తేల్చే పని మొదలుపెట్టారు. దీనిలో భాగంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని విచారించనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా అనేక మంది నిందితులను విచారించి వాళ్ళ వాంగ్మూలాలు నమోదు చేశారు. నిందితులు చెప్పిన వివరాలు తమ దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా కేసును ముగింపు పలకాలన్న ఉద్దేశంతో చివరిగా జగన్ విచారించాలని నిర్ణయించిన సమాచారం. అంటే వీళ్ళే ఒత్తిడి చేస్తుంటారు. అందులో మోడీను అమిత్ షా చెయ్యరు. అందులో ఉన్నటువంటి కొంతమంది హై క్యాడర్ అధికారులు వీళ్ళ మనుషులు ఉంటారు, సూపర్వైజర్ స్థాయి అధికారులు. వాళ్ళ ద్వారా ఇప్పుడు ఏంటి, ఎవరన్నా మేము జగన్కి ఇచ్చామని చెప్పారా? ఒక్కళ్ళు చెప్పలేదు. మరి అప్పుడు జగన్ ఎందుకు విచారించాలి అంటే ముందు ఒకటి విచారించి పట్టండి. అదేదో సినిమాలో, సూర్య సినిమాలో ప్రకాష్ రాజు ఒకటి ఉంటుంది, విక్రమ్ సినిమా అనుకుంటా. మంత్రి అయిన ప్రకాష్ రాజు తనకు శత్రువు అయినటువంటి ధనుష్ వాళ్ళ నాన్న, ధనుష్ క్యారెక్టర్ అందులో, ధనుష్ వాళ్ళ నాన్న ఏదో ఇరికించడానికి చూస్తాడు. అతను పట్టించుకోకపోతే ఇది అక్కడ వీళ్ళు ధనుష్ రివర్స్ గేమ్ ఆడితే చివరికి ఏదో ఒకటి చేసి కనీసం స్టేషన్ దాకా తీసుకురారా నీకు నీ పాసుకోవాలంటే బూతులు తిడతాడనమాట. అంటే అంత కసిగా ఉన్నారు వీళ్ళు. కనీసం జగన్ని విచారించారు. ఎందుకంటే ఈడీ లిక్కర్ కేసులో ఏం ప్రూవ్ కావట్లేదు. వాళ్ళకి సంబంధించిన సొమ్ములు మాత్రమే కనబడుతున్నాయి. అక్కడ వాళ్ళ సొమ్ములనే సీజ్ చేస్తున్నారు తప్పించి మరేమీ లేదు. అదే సందర్భంలో ఆ కేసుకు సంబంధించి ప్రధానమైనటువంటిది ఎవడూ కూడా నేను లంచం ఇచ్చానని చెప్పట్లా, కానీ వాళ్ళు సంపాదించుకున్న డబ్బులే వాళ్ళ లంచమని వీళ్ళు సర్టిఫై చేస్తున్నటువంటి కేసు. కాబట్టి లేదు, అది జగన్ తిన్నాడు అని జనాల్ని నమ్మించాలి. రేపటి ఎలక్షన్స్కి అది ఉపయోగించుకోవాలి. అదే ఇక్కడ ప్రధాన ఉద్దేశం.